రాజస్థాన్లో ఉండేటువంటి యూనివర్సిటీ, దాని పేరు సుఖాడియా యూనివర్సిటీ, మోహన్ లాల్ సుఖాడియా యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ పరిధిలో ఒక సంఘటన జరిగింది. ఆ యూనివర్సిటీలో ఒక ఉడత తిరుగుతూ ఉంటుంది. ఆ ఉడత ఈ మధ్యకాలంలో ప్రొఫెసర్స్ని, స్టూడెంట్స్ని, ప్రత్యేకించి ఆర్ట్స్ విభాగానికి వచ్చి ఆ కర్టన్స్ మధ్య జొరబడి దాడులు చేస్తూ ఉంది. ఇలా ఉడత దాడుల్లో మీరు నమ్మండి నమ్మకపోండి, నేషనల్ మీడియాలో వస్తున్న దాని ప్రకారం 18 మంది గాయపడ్డారు. ఈ 18 మంది చికిత్స పొందుతున్నారు. ఉడత ఎంత, దాని దాడి ఎంత తీవ్రత ఉంటుంది అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు 18 మంది దాని దాడిలో గాయపడినటువంటి వాళ్ళు చికిత్స పొందుతూ ఉన్నారు. స్టూడెంట్స్ క్లాస్ రూమ్స్కి రావడం మానేశారు అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా రాజస్థాన్లో ఉదయ్పూర్లో ఉంది. ఉదయ్పూర్ అక్కడ సుగాడియా యూనివర్సిటీ, మోహన్ లాల్ సుగాడియా యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో చోటు చేసుకున్నటువంటి సంఘటన ఇవాళ నేషనల్ మీడియాలో అన్నిట్లో వస్తున్నటువంటి న్యూస్. జనరల్గా ఉడతానంగానే మనకు గుర్తొచ్చేది ఉడతా భక్తి అని అంటారు. అంటే ఇది ఉడతా భక్తి అనేది ఎక్కడ మొదలైంది? రామాయణంలో రాముడు వారధి కట్టేటప్పుడు ఆ వారధికి ఉడత కూడా సహాయం చేసిందంట. అందుకే ఉడతా భక్తిగా అని అంటారు. ఉడత చేసే సహాయం చాలా స్వల్పం. అలాగే అది దాడి చేస్తే ఆ దాడి యొక్క ప్రభావం కూడా స్వల్పమే, కానీ తీవ్రంగా గాయపడ్డారు. అంటే ఇది విచిత్రమైనటువంటి పరిణామం కింద చూస్తున్నారు. ఈవెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా అక్కడ ఉన్నటువంటి యానిమల్ ఎయిడ్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు, వాళ్ళు దాన్ని పట్టుకోలేకపోయారు. దీంతో ఇప్పుడు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి ఫోన్ చేశారు. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి దాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు విఫలమయ్యారు. అసలు ఎందుకు ఆ విధంగా వ్యవహరి